కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఒకరు చనిపోగా 10 మందికి గాయాలయ్యాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమాకాంత్ అందిస్తారు. రమాకాంత్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఎప్పుడు ఎలా జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పట్టడంతో 10 మంది గాయాలయ్యాయి. ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి 47 సంవత్సరాల రవికుమార్ గా గుర్తించారు. ఇతను సికింద్రాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్ తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం సడన్ గా హైవే మీద ఎటువంటి జన సంచారం లేని, అంటే గేదెలు లాంటివి కూడా తిరిగే అవకాశం లేని చోట సడన్ గా అర్ధరాత్రి సమయంలో 70-80 కిలోమీటర్ల స్పీడ్ గా వెళ్తున్న బస్సుకి ఎదురుగా ఒక గేదె అడ్డు వచ్చినప్పటికి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని దాన్ని బట్టి తెలుస్తుంది. ఆ 70-80 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నప్పుడు సడన్ గా వచ్చిన గేదెను తప్పించడానికి టర్న్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా పడిందని చెప్తున్నారు. ఈ అంటే ఒక సడన్ గా చాలా పెద్ద ఎత్తున ప్రమాద స్థలంలో జరిగిన దృశ్యాలు చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగిందని భావించినప్పటికీ కూడా వృత్తులు ఒకరికే పరిమితం అయ్యారు. కానీ జరిగిన దృశ్యాలు చూస్తే, ప్రమాదం జరిగిన దృశ్యాలు చూస్తే చాలా తీవ్రమైన ప్రమాదంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. అంటే ఒక భయంకరమైన వాతావరణం అక్కడ కనపడుతుంది. అయితే సడన్ గా హైవేలపై గేదెలు, అంటే వ్యవసాయ సీజన్ ముమ్మరంగా నడుస్తున్న ఈ సమయంలో గేదెలు కాపర్లు ఉంటారు. గేదెలు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ సడన్ గా రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. థ్యాంక్ యూ రమాకాంత్, అప్డేట్స్ అందించినందుకు.